సువాసిని పూజ చేస్తున్నప్పుడు మామూలుగా పెళ్ళైన వాళ్ళు సువాసినీలు మనం ఇక్కడ కుంకుమ పెట్టుకోవాలి అంటారు. ఇక్కడ కుంకుమ మనం ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే లలిత అమ్మవారి పాదం ఇక్కడ ఉంటుంది. ఒక ప్రాణిక్ హీలింగ్ క్లాస్ ఉందండి, దాంట్లో చెప్తారు ఎదుటివాడిని తిట్టినా ఎదుటివాడి గురించి చెడు మాట్లాడినా వాళ్ళది పాపం అంతా మనం తీసేసుకున్నట్టు, వాళ్ళని పొగిడితే వాళ్ళ మంచి మనకు వస్తుంది. ఈవిడ్ని పెట్టుకుంటే ఇంట్లో లేదు అనేది ఉండదు అని. బియ్యం అయిపోయింది రేపెలాగా, పప్పు అయిపోయింది రేపెలాగా, మనకి ఇది లేదే ఇంట్లో అన్న మాట లేకుండా ఎప్పుడూ సమృద్ధిగా ఉంచుతుంది. మొగలి పువ్వు రేఖ ఉంటుంది కదా, దాన్ని పైనుంచి కిందకి పడేసారట. పడేస్తే అది కిందకి ఎక్కడ దాకా వెళ్ళింది అనేది చూసి చెప్పాలి. సగం దాకా అయిపోయిన తర్వాత నేను అవుట్ అన్నాడు విష్ణుమూర్తి కూడా. శివుడు ఇంకా అవ్వలేదన్నమాట. ఇద్దరిలో ఎవరు గెలిచారు అన్నదానికి శివుడా ఇదా విష్ణుమూర్తి అని అంటే నేను చూశాను అని అబద్ధం ఆడింది గోవు తలతో, చూడలేదు అన్న చెప్పింది తోకతో. అందుకని ఈ వెనకాలే లక్ష్మీదేవి ఉంటుంది. ఆవుకి ఎప్పుడు వెనకాల వైపే పూజ చేస్తారు, ముందు వైపు పూజ చేయరు. లక్ష్మీదేవి ఉండాలి అంటే విష్ణుమూర్తి తప్పకుండా ఉండి తీరాలి. నారాయణుణ్ణి, కృష్ణుణ్ణి, వెంకటేశ్వర స్వామిని సింగిల్గా గుమ్మానికి ఎదురుకుండా పెడితే లక్ష్మీదేవి ఆయన చూసి వచ్చేస్తుంది అంటారు. హలో ఆల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి. ఇవాళ నేను వింటేజ్ వారాహి బ్రా స్టూడియోకి వచ్చానండి. నేను మీకు బ్రాస్ కలెక్షన్ చూపించాను కదా ఇక్కడ నుంచి, అంటే చాలా అది కొంచెం లెంతీ అయింది, 2 పార్ట్స్ చేద్దాము అండ్ ఇంకా కలెక్షన్ చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో నేను స్టార్ట్ చేశాను అనమాట. సో స్టోర్ డీటెయిల్స్ ఒకసారి చెప్తాను. వింటేజ్ వారాహి స్టూడియో, ఇది వచ్చేసి మనకి హై టెన్షన్ రోడ్, రాఘవేంద్ర కాలనీ, కొండాపూర్లో ఉంది. సో మనతో పాటు ఈరోజు అర్పిత గారు ఉన్నారు. హలో అండి. హలో అండి, ఈరోజు ఏం చూపిస్తున్నారు? ఇదిగో మన దిష్టి రాక్షసుడు వచ్చావు, అదేంటి గుమ్మం పైన మనం ఏం పెట్టుకుంటే మనకి ఫస్ట్ వచ్చేది పౌరాలు. అవును, అవి ఇది చూస్తే రావు, ఇవి చూస్తే రావు. ఓకే. పావురంతో మనకి ఏంటి అని అంటే, పావురం కనుక మనకి ఇంటి చుట్టూ ఎక్కువ తిరిగితే అనారోగ్యం చాలా ఎక్కువ వస్తుంది. ఓకే. దాని యొక్క వింగ్స్కి ఉన్న చిన్న పొడి ఏదైతే ఉందో అది మనకి లంగ్స్లోకి వెళ్ళి చాలా హానికరము. రీసెంట్గా మా అమ్మగారికి మొజైక్ ఫ్లోరింగ్ ఎలా ఉంటుందో అలాగా వచ్చింది లంగ్స్లో. దానికి మళ్ళీ ట్రీట్మెంట్ అవి ఇచ్చామన్నమాట. సో కొన్ని మనం అవాయిడ్ చేయడానికి ఇలాంటివి పెట్టుకోవచ్చు. వారాహి అమ్మవారి నెగిటివ్ ఎనర్జీ ఈవిడ్ని గుమ్మం పైన పెట్టుకోవచ్చు. మనకి ఆంజనేయ స్వామి, అభయాంజనేయ స్వామి ఉంది, అది మనం గుమ్మం పైన పెట్టుకోవచ్చు. వినాయకుడు అసలు మనకి వినాయకుడు మనం యాక్చువల్గా పెట్టం, పైన వినాయకుడిని పెట్టము, ఎందుకంటే వినాయకుడు వెనకాల నెగిటివ్ ఎనర్జీ ఉంటుందిట. అది గుమ్మం బయట పెడితే ఆయన నెగిటివ్ ఎనర్జీ అంతా మనకి ఇంట్లోకి వస్తుంది అనమాట. ఆయన లోపలికి వచ్చాక పైన పెట్టచ్చు, కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. లోపల పెట్టి ఆయన వీపు గుమ్మానికి చూపించచ్చు అనమాట. అప్పుడు ఆయన నెగిటివ్ ఎనర్జీ వెనక్కి వెళ్తుంది. ఓకే. మనం వారాహి అమ్మవారిని, ఆంజనేయ స్వామిని, ఇలా దిష్టి రాక్షసుని, ఇవి ఏవైనా మనం గుమ్మం పైన పెట్టుకోవచ్చు. మిగతావి చూద్దామా? యా తప్పకుండా, ఇంకా తెలుసుకోవాలి చాలా. ఇది మనకి చాలా మందికి వచ్చే ప్రశ్నలో ఏంటి అంటే, గోవు కామధేను. అవును, దీన్ని కామధేను అంటారు అనుకుంటా. నేను కూడా అనుకున్నా చాలా. ఇది ఆవు దూడ మాత్రమే, ఇది కామధేనువు. కామధేనువుకి వింగ్స్ ఉంటాయి, అమ్మవారు స్వరూపం, ఫేస్ అమ్మవారు. ఈ కామధేనుకి సురభి, నందిని, ఇవన్నీ పేర్లు ఉన్నాయి. ఇవి అన్నీ లక్ష్మీదేవితో పాటు దీంట్లోంచి బయటకు వచ్చాయి. ఆ సముద్ర మదనం అయింది కదా, అందులోంచి ఇవి బయటకు వచ్చాయి. ఇది మాత్రం దీనికి వేరే కథ ఉంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అని వాళ్ళలో వాళ్ళు పోటీ పడుతున్నప్పుడు బ్రహ్మ ముందే పక్కకు వెళ్ళిపోయాడు. శివుడు నారాయణుడి మధ్యలోనే ఎక్కువ పోటీ నడిచింది. అయితే మనకి
మొగలి రేకు వేసి అది ఎంత దాకా పడింది అనేది చూసారట. అందుకని మొగలి పువ్వుని పూజకి వాడం. అర్థం కాలేదు. మొగలి పువ్వు రేక ఉంటుంది కదా, ఆ దాన్ని పైనుంచి కిందకి పడేసారట. ఓకే. పడేస్తే అది కిందకి ఎక్కడ దాకా వెళ్ళింది అనేది చూసి చెప్పాలి. అర్థమైందా? అది ఎక్కడ దాకా వెళ్ళింది అనేది చాలా మందికి తెలియలే. సగం దాకా అయిపోయిన తర్వాత నేను అవుట్ అన్నాడు విష్ణుమూర్తి కూడా. శివుడు ఇంకా అవ్వలేదన్నమాట. ఇద్దరిలో ఎవరు గెలిచారు అన్న దానికి శివుడా ఇదా విష్ణుమూర్తి అని అంటే నేను చూశాను అని అబద్ధం ఆడింది గోవు తలతో, చూడలేదు అన్న చెప్పింది తోకతో. అందుకని ఈ వెనకాలే లక్ష్మీదేవి ఉంటుంది. ఆవుకి ఎప్పుడు వెనకాల వైపే పూజ చేస్తారు, ముందు వైపు పూజ చేయరు. ఈ కథ మీరు యూట్యూబ్లోనో దీంట్లోనో చూడండి, ఇంకా క్లారిటీగా తెలుస్తుంది. నేను అంత క్లారిటీగా చెప్పట్లేదు, కానీ గెలిచినది ఇంకా చాలా ఎక్కువ లోతులో ఉన్నది శివుడు అన్నది మాత్రం చెప్పారనమాట. ఇది మాత్రం ఈ కామధేనువు ఇంట్లో ఉంటే ఏంటి అని అంటే లేదు అనేది ఉండదు. బియ్యం అయిపోయింది రేపు ఎలాగా, పప్పు అయిపోయింది రేపు ఎలాగా, మనకి ఇది లేదే ఇంట్లో అన్న మాట లేకుండా ఎప్పుడూ సమృద్ధిగా ఉంచుతుంది. ఇది వశిష్ఠ ముని దగ్గర ఉంటే కార్తవీర్యార్జునుడు వచ్చి కొట్లాడాడు, నాకు ఇచ్చేసే నేను తీసుకుపోతానని. ఇవ్వను అని అంటే ఆయన తీసుకొచ్చిన సైన్యతో అదేంటి యుద్ధానికి వచ్చాడు. ఈవిడలోంచి సైన్యాన్ని బయటికి పంపిస్తే ఆ సైన్యం కార్తవీర్యార్జునుడిని ఓడించి పంపించేసింది అనమాట. అందుకోసం ఈవిడ చాలా విశేషం. అప్పటికప్పుడు 1000 మంది సైనికుల్ని తీసుకొచ్చిన ఈవిడ వంటని ఇచ్చింది. అందుకోసం అనమాట ఈవిడ్ని పెట్టుకుంటే ఇంట్లో లేదు అనేది ఉండదు అని. చాగంటి కోటేశ్వరరావు గారు దీనికి స్పెషల్గా చెప్పారు. ఇంట్లో కంపల్సరీగా కామధేనువుని పెట్టి ఒక్క పువ్వు పెట్టండి, ఇంకేం చెప్పలే ఆయన చేయమని. ఏది చెప్పరండి, ఎవ్వరు ఏది చెప్పరు. మీరు మనస్ఫూర్తిగా నమ్మడమే అంతే. ఒక నమస్కారం పెట్టడమే, నమస్కారమే అన్నిటికీ మూల మంత్రం. ఇంకా మీరు ఏది చదవక్కర్లేదు. ప్లేసింగ్ ఎక్కడ ప్లేస్ చేసుకోవచ్చు? నార్త్ ఈస్ట్. ఓకే. ఇంట్లో హాల్లో నార్త్ ఈస్ట్లో పెట్టుకోండి, షో పీస్ లాగా పెట్టుకోండి, కానీ వస్తూ పోతూ ఒక దండం పెట్టండి చాలు. ఓకే. ఇంతకు మించి ఎవ్వరు ఏది చెప్పరు. బాగుంది. మాకు కొత్త తెలుసుకుంటున్నాం కదా, చాలా నాకైతే చాలా ఉత్సాహంగా ఉంది ఇంకా తెలుసుకోవాలని. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. మనం చాలా వీడియోస్ చేయాలి. మన ప్రోగ్రామ్ చాలా ఎక్కువ ముందుకు వెళ్ళాలి. అందరికీ అంటే తెలియాలి, చాలా మందికి తెలుస్తూ ఉండాలి అన్నమాట. అలా తెలియాలి. చాలా మందికి గుర్రం ఇంట్లో పెట్టుకోకూడదు అంటారు, కానీ 7 హార్సెస్ ఎక్కడ పెట్టుకోవచ్చు అని చెప్తారు కదా. కరెక్ట్. బిజినెస్ చేసే వాళ్ళు ప్రతి వాళ్ళు గుర్రాలు ఇంట్లో పెట్టుకుంటే గుర్రం పరిగెత్తినంత ఫాస్ట్గా బిజినెస్ పరిగెత్తుతుంది అనేది నమ్మకం. పెట్టుకోవాలి. దీనికి కలర్ కాంబినేషన్స్ తేడా ఉంటాయి. మళ్ళీ ఆ కలర్ కాంబినేషన్ ఆ ప్లేస్లో పెట్టకూడదు. వీటికి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి, అది మాత్రం చూసుకోవాలి. తెల్ల గుర్రాలు కనిపించి వెనకాల ఎర్రగా కనిపిస్తుంది అంటే సాయంత్రం పూట తీసిన ఫోటో, అట్లాంటివి పెట్టుకోవద్దు. మామూలుగా వైట్ బ్యాక్గ్రౌండ్, బ్లూ బ్యాక్గ్రౌండ్ ఏదైనా పర్వాలేదు. సన్సెట్ అవుతున్నప్పుడు ఫోటో వస్తుంది చూసారా, అలాంటివి మాత్రం పెట్టద్దు ఇంట్లో. మిగతాది గుర్రాలు ఇంట్లో పెట్టుకోవచ్చు. గుర్ర బండి పెడితే మాత్రం బిజినెస్ బ్రహ్మాండంగా పెరుగుతుంది, అందులో అస్సలు డౌట్ లేదు. నేను బిఎన్ఐలో ఒక మెంబర్ని, మా చాప్టర్లో ఒక మెంబరు అబ్బాయి వచ్చి గుర్రబండిని చూడంగానే ఆహా గుర్రబండి ఉందా అని 10 కొనుక్కుని వెళ్ళాడు. అట్లా దుబాయ్ వెళ్ళిన అబ్బాయి దుబాయ్ నుంచి వెనక్కి వచ్చాడు. ఆయన బిజినెస్ అక్కడ ఉంది, వెళ్తూ వస్తూ ఉంటాడు. ఎప్పుడు వెళ్ళినా ఫ్రెండ్స్కి గిఫ్ట్ చేయడానికి ఇది తీసుకెళ్తాడు. వాళ్ళ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారంటే గిఫ్ట్ తీసుకెళ్తాడు. అతను ఎవరి దగ్గరికి వెళ్తున్నా గుర్రబండే తీసుకెళ్తాడు. ఎందుకు అని అంటే వాళ్ళకు కూడా మంచి అవుతుంది అని. అలాంటి మనుషులు చాలా తక్కువగా దొరుకుతారు. ఎదుటివాడికి మంచి అవ్వాలనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలా మనం చాలా తప్పులో ఉన్నామండి. ఎదుటివాడు బాగుపడిపోతున్నాడంటే మనం కాస్త ఫీల్ అవుతాం. వద్దు, వాళ్ళు ఎంత పైకి ఎదిగితే అంత మీరు వాళ్ళని చూసి హర్షించండి. వాళ్ళని చూసి మీరు సంతోషిస్తారు చూసారా, ఆ పాజిటివ్ ఎనర్జీతో మీరు పెరుగుతారు. వాళ్ళని చూసి మనము ఫీల్ అయ్యామనుకోండి, వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ అంతా మనకు వస్తుంది. ఇది నిజంగానే ఒక ప్రాణిక్ హీలింగ్ క్లాస్ ఉందండి, దాంట్లో చెప్తారు. ఎదుటివాడిని తిట్టినా, ఎదుటివాడి గురించి చెడు మాట్లాడినా వాళ్ళది పాపం అంతా మనం తీసేసుకున్నట్టు. వాళ్ళని పొగిడితే వాళ్ళ మంచి మనకు వస్తుంది. ఇది ప్రూవెన్ అనమాట. వాళ్ళైతే వాళ్ళు అసలు ప్రూఫ్తో చూపిస్తారు. నేను అవన్నీ చూపించలేను, కానీ వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్ అండి, ఇది మాత్రం సత్యము.
మనం మంచి చేస్తే మనకి మంచి వస్తుంది, మనం చెడు చేస్తే మనకి చెడు వస్తుంది. రాకుండా మాత్రం ఎక్కడికి పోదు. అందరూ బాగుండాలనుకోండి, మనం కూడా బాగుంటాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఇవన్నీ కొంచెం ఇది. ముందు మనం ఏమి ఇచ్చాము అనేదే చూద్దాము, మనకి అదే వస్తుంది, దాంట్లో మాత్రం డౌట్ లేదు. ఇదిగోండి ఈ గుర్ర బండిని వెస్ట్ టు ఈస్ట్ చూద్దాం, ఈస్ట్ టు వెస్ట్ చూద్దాము. ఇంకోటి నార్త్ వెస్ట్లో పెట్టి మన గుమ్మం వైపుకి ఫేస్ చేయడం. ఇవి రెండు గనక చేస్తే మీకు బిజినెస్ పెరుగుతుంది. ఓకే, బిజినెస్సే కాదండి, మనకి జాబ్ లేని వాళ్ళకి జాబ్ కూడా వస్తుంది. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి చెప్పాడు, జాబ్ లేదని అది బాధపడుతుంటే నువ్వు ఇది కొనుక్కోరా, నీకు ఉద్యోగం వస్తుంది. కరెక్ట్గా వారంలో ఉద్యోగం వచ్చింది. ఓకే, సో ఇలా నించున్నది పెట్టాలా లేకపోతే ఏదైనా పెట్టచ్చండి. గుర్రమే. అదే గ్యాలపింగ్ హార్స్ అయితే మంచిది అంటారు, గుర్రం పైకి ఉంటే. మామూలుగా గుర్రం గురించి ఆలోచించండి. గుర్రం కాలు పైకే పెట్టుంచుతుందా? పెట్టుంచదు, అది కిందే పెడుతుంది. ఇది కామన్ సెన్స్. ఆవు కుడి వైపునే ఉండాలి, ఎడం వైపున ఉండాలి కాదు. యాక్చువల్గా ఇది వరకు రోజుల్లో అందరి ఇళ్లలో ఆవుని పెంచుకున్నారు, అదే ఐశ్వర్యం ఇచ్చింది. ఎట్లా ఇచ్చింది? దాని పాలు పెరుగు అమ్ముకున్నారో ఇచ్చుకున్నారో, వాళ్ళు ఏం చేశారో వాళ్ళు ఎదిగారు. మనకి ఏదీ లేదు, అందుకనే మనం ఇలా ఉన్నాం. అవన్నీ ఇంట్లో పెట్టుకుంటే అసలు ఇన్ని ప్రశ్నలు రావు. లేదు కాబట్టి బొమ్మ కుడివైపా ఎడం వైపా విగ్రహం ఇవన్నీ చూస్తున్నారు. అవన్నీ ఏం చూడొద్దండి. ఆ వస్తువుని ఇంట్లో పెట్టి దండం పెట్టుకోండి ఫస్ట్, అజ్జాల్. ఓకే, యూఆర్ టేకింగ్ ఎవ్రీథింగ్ యాజ్ అ పాజిటివ్ థింగ్. నాకు చాలా చాలా నచ్చింది. సో నెక్స్ట్ పాయింట్ ఇదండి, కొంచెం కొంచెం అన్ని కుంచాలి, అన్నీ కొంచాలి. అంటే సైజుని బట్టి అంటారు. ఇది లక్ష్మీ కొంచెం అంటాం. దీని యొక్క విశేషం ఏంటి? లక్ష్మి కొంచెం, కుబేర కొంచెం, రెండు ఒకటే. రెండు ఇచ్చేది ఐశ్వర్యమే, అంతే లెక్క. కుబేరుడు పేరు పెడితే కుబేరుడు వచ్చేది ఐశ్వర్యం అనుకుంటారు. ఏదైనా ఒకటే. అసలు దీనికి ఏంటంటే మనకి చాగంటి వారు కూడా చెప్పారు, ఇక్కడ దాకా ఉండే అమ్మవారిని మనం పెడతాం కదా, అది పెట్టకూడదు. ఒట్టి తలలే పెడతారు, అలా దేవుడి దగ్గర పెట్టకూడదు. ఎందుకంటే ఒట్టి మనం తలని తీసుకొచ్చే పెడతాం, ఆ దేవుడిని కాదు కదా, ఆకారం పెడతాం కదా, మొత్తం ఉండాలి కదా. అలా మనం యాక్చువల్గా వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి ముఖాన్ని తీసుకొచ్చి కింద మనం ఇస్తాం. కానీ మిగతా రోజులు కదా, దీంట్లో బియ్యం వేసి ఆ బియ్యంలో ఆ అమ్మవారి మొహం పెడితే అమ్మవారికి రూపం ఇచ్చినట్టు. ఓకే, ఫుల్ ఫ్లెడ్జ్గా అమ్మవారికి రూపం ఇచ్చినట్టు. అందుకోసం ఇది దేవుడి దగ్గర పెడతాం. ఇది దేవుడి దగ్గర నిండుగా ఎట్లా ఉంటుందో మన ఇల్లు కూడా నిండుగా అలాగే ఉంటుంది. శుభ్రంగా దేవుడి దగ్గర పెట్టేసేయచ్చు. ఇట్ డజంట్ మీన్ ఓన్లీ అన్నమే మనకి ఫుల్ గా ఉంటుందా, కాదండి. మనకి ఐశ్వర్యం అంటే అన్నీ వస్తాయి. హెల్త్, వెల్త్, ప్రాస్పరిటీ, పిల్లలు చదువులు, వాళ్ళ యొక్క ఆరోగ్యాలు అన్నీ వస్తాయి. అవన్నీ సమృద్ధిగా దీంతో ఉంటాయి. ఓకే, సో సైజ్ అనేది మ్యాటర్ కావాలంటే అది పిక్ చేసి మీ పూజ రూమ్ తగ్గట్టుగా మీరు కుబేర కొంచెం తీసుకోవచ్చు. ఏంటి ధాన్యం వేసుకొని ధాన్యం మీద అమ్మవారి పెట్టండి. ఇది ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ దాకా ఉన్న అమ్మవారు నా దగ్గర లేదండి, నేనేం చెయ్యాలండి? అన్నపూర్ణాదేవిని పెట్టండి, మీకు అన్నపూర్ణాదేవి సమృద్ధిగా మీకు అన్ని ఇస్తుంది. అమ్మవారి సిల్వర్ కాయిన్స్ ఉంటాయి, ఏదైనా పెట్టుకోవచ్చు. శాస్త్రంలో ఇదే పెట్టాలనేది లేదండి. ఇది పెట్టి నువ్వు ఎలా అనుకున్నావు అనేదే మ్యాటర్. మనం పూజ చేసింది మ్యాటర్. మనం విగ్రహం బొమ్మ అనుకుంటే అది విగ్రహం బొమ్మలాగానే ఉంటుంది. అక్కడ అమ్మవారిని కూర్చోపెట్టామన్న ఫీలింగ్ మనకి ఎప్పుడు వస్తుంది? ఇంకో ఎదిగినప్పుడు, ఇంకో రేంజ్ పెరగాలి కదా. అదేంటి ఎప్పుడు దీంట్లో కూడా సామవేదం వారు చెప్పండి, చాగంటి వారు చెప్పండి, గరికపాటి వారు చెప్పండి, నూనె ఏ నూనె వెయ్యాలి, ఎన్ని ఒత్తులు వెయ్యాలి దగ్గర ఆగిపోవద్దు, ఆ తర్వాత పూజలోకి వెళ్ళండి, అదే చెప్తున్నారు. నేను రీసెంట్గా ఉదయపూర్ వెళ్ళాను. ఉదయపూర్ నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో, 25 నుంచి 25 to 40 కిలోమీటర్స్ దూరంలో నత్వాడ అని ఊరుంది. ఓకే, ఆ ఊర్లో శ్రీనాథ్జీ అని కృష్ణుడు అనమాట 7 ఏళ్ల పిల్లవాడుగా అక్కడ వెలిసాడు. ఓకే, అది ఎలా వెలిసాడు? చిత్తోడ్గఢ్ రాణి మీరాబాయి ఆయన ఆవిడ భర్తని వదిలేసి ఆవిడ తంబూరాన్ని పట్టుకుని వచ్చేసింది కదా, ఆ వచ్చింది నత్వాడాకి వచ్చింది. అది 120 కిలోమీటర్ల దూరం అనమాట అక్కడి నుంచి ఇక్కడికి. ఆవిడ ఇక్కడికి వచ్చి ఆ కృష్ణుడి ప్రేమ దీంట్లోకి ఆవిడ ఇది మునిగిపోయి ఆవిడ పిలిచిందిట. ఆవిడ పిలిచిన దానికి ఆయన వచ్చి ఆయన అక్కడ వెలిసాడు.
ఓకే. అందుకని అక్కడ 7 ఏళ్ల పిల్లవాడికి మన ఇంట్లో మన పిల్లలు 7 ఏళ్ల పిల్లవాడికి మనం ఏమేం చేస్తామో అట్లాగే చేస్తారు ఉపచారాలన్నీ. 24 గంటలు తెరిచేసి 24 గంటలు వెళ్ళి చూడడం ఉండదు. 2 గంటలకు ఒకసారి తెరిచి ఓ పావు గంట 20 నిమిషాలు అది మనకి చూపించి మళ్ళీ మూసేస్తారు అనమాట. ఎందుకంటే పిల్లల్ని మనం ఎప్పుడు రోడ్డు మీద పెట్టం కదా. అయితే వాళ్ళకే గోశాల ఉంది, వాళ్ళకి గార్డెన్ ఉంది, వాళ్ళకి అన్నీ ఉన్నాయి. పాన్ సేవ అంటారు. అన్నం తినంగానే తాంబూలం ఇచ్చి ఇది పాన్ సేవ. తాంబూలం అంటే పిల్లలకి ఇవ్వచ్చా, మళ్ళీ ఆ ప్రశ్నలు వెయ్యొద్దు. మొత్తం నైవేద్యం పెట్టిన తర్వాత దేవుడికంటూ మనం ఇది పెడతాము, ఒక పాయింట్. రెండోది ఒకవేళ పిల్లవాడికి ఇచ్చినా అందులో సుపారీను అట్లా ఉండదండి, సుగంధ ద్రవ్యాలతో చేసిన ఇదన్నమాట. దేవుడికి స్పెషల్గా చేస్తారు ఆ పాన్. అది ఇచ్చి నాయనా నువ్వు తిని పడుకో అని చెప్పడం కోసమని అది ఇస్తారు. ఆ పాలతోనే, వాళ్ళ గోసేవలో ఉన్న పాలతోనే వాళ్ళు నైవేద్యాలు చేస్తారు. అయితే పూల తోట పెద్దది ఉంది, కానీ ఆయన వంటి మీద ఎక్కువ పూలు కనిపించవు. అదే మా ఆంధ్రాలో అయితే ఇన్ని పూలు పెడతారు, అదేంటి కర్ణాటకలో అయితే ఇంకా సేవ చేస్తారు అన్నాను. అయితే మీకు మా కృష్ణుడు అర్థం కాలేదు అన్నాడు. నాకు అర్థం అవ్వలే ఏంటి అని. ఒక చిన్న పిల్లాడు అదేంటి పాలిటీషియన్ని చెప్పి వాడిని కూర్చోబెట్టి గజమాల వేస్తారు. చుట్టూ 10 మంది పట్టు కూర్చుంటారు అంతే. ఈ పాలిటీషియన్ మీద వేస్తున్నారా? వేయట్లేదు, అంతే కదా. మన వెంకటేశ్వర స్వామికి అంత పెద్ద మాల, ఆయన అంత ఆకారం ఉంది కాబట్టి ఆ గజమాల వేస్తున్నా ఆయన భరిస్తున్నాడు. ఈ చిన్న కృష్ణుడు 7 ఏళ్ల పిల్లాడు ఎంత భరిస్తాడు అన్నాడు. అంటే నిజంగా కూడా వాళ్ళు అక్కడ ఆ 7 ఏళ్ల పిల్లవాడినే చూస్తున్నారు. అక్కడ ఆయన ఇంత విగ్రహం ఉంది కదా, రాతి విగ్రహం ఉంది కదా, రాతి విగ్రహానికి మనం ఎంతో అలంకారం చేయొచ్చు కదా, ఆలోచించట్ల దేవుణ్ణి చూస్తున్నారు. మనం కూడా ఆ రేంజ్కి పెరగాలి. విగ్రహాలు ఇవి కాదు, ఇంకా పైకి వెళ్ళి అందులో దేవుడు, ఆ దేవుడికి మనం చూస్తున్నాం, ఆ దేవుడికి మనం ఉపచారం చేస్తున్నాం అనే దానికి మనం ఎదగాలి. కరెక్టేనా? నెక్స్ట్ పద్మావతీదేవి, వెంకటేశ్వర స్వామి కదా. ఇది వరకు యాక్చువల్గా ఇలా పద్మావతీదేవి రావడం లేదు. ఈ మధ్యకాలంలో అమ్మవారిని ఇలా తయారు చేసి పెడుతున్నారు. మామూలుగా వెంకటేశ్వర స్వామి ఒకటే పెట్టి లక్ష్మీదేవిని పెట్టి పూజ చేసేవాళ్ళు అనమాట. దీంట్లో కూడా షేప్స్, సైజెస్ చాలా ఉన్నాయి. అసలు అమ్మవారి మొహం అది కూడా చాలా అందంగా వస్తుంది. అండ్ మనకి కళ్యాణం చేసుకునేటప్పుడు మాత్రం లక్ష్మీదేవి పద్మావతి కళ్యాణం లాగా చక్కగా చేసుకోవడానికి, ఇద్దరిని పెట్టుకుని పూజ చేసుకోవడానికి వివరంగా చాలా బాగుంది. అది అయిపోయింది. ఇది చూడు, లక్ష్మీనారాయణలో మా ఇంట్లో నేను లక్ష్మీనారాయణని పెట్టుకున్నాను. పెట్టుకొని రుక్మిణి కళ్యాణం చేసుకుంటూ ఉంటాం మేము రెగ్యులర్గా. అంటే ఈ కార్తీక మాసంలో మనకి కృష్ణుడు తులసి కళ్యాణం వస్తుంది కదా, ఆ టైంలోగా మేము ఎక్కువ అలా చేసుకుంటూ ఉంటాము. ఈ సైజులో చక్కగా వీటికి బట్టలు కట్టి దీన్ని పెట్టుకుని కళ్యాణం చేసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. చాలా కళగా ఉంది. ఈ విగ్రహాలు 2 అలా పెట్టుకొని పూజ చేసుకోవడానికి ఒకటి. రెండోది, లక్ష్మీదేవి ఉండాలి అంటే విష్ణుమూర్తి తప్పకుండా ఉండి తీరాలి. నారాయణుణ్ణి, కృష్ణుణ్ణి, వెంకటేశ్వర స్వామిని సింగిల్గా గుమ్మానికి ఎదురుకుండా పెడితే లక్ష్మీదేవి ఆయన చూసి వచ్చేస్తుంది అంటారు. సాయంత్రం పూట మనం దీపం పెట్టి మనం లైట్ వేస్తాం. ఆ లైట్ వేసినప్పుడు ఫ్రంట్ డోర్ తీసి ఉంచుతాం, లక్ష్మీదేవి వస్తుంది అని చెప్పి కదా. అలా వచ్చినప్పుడు అమ్మవారు తప్పకుండా స్వామిని చూసి వస్తుంది లోపలికి. ఇది నాకు ఎప్పుడో నిజంగా నా పెళ్ళి అయిన కొత్తల్లో, అంటే 20 ఏళ్ళ ముందు, 27 ఏళ్ళు నా పెళ్ళి, అప్పుడు నాకు ఒక ఆంటీ చెప్పారు. అందుకని గుమ్మ ఎదురుకుండా నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామి ఒక్కటే ఉన్న ఫోటో పెడతాను, ఆయన్ని చూసి అమ్మవారు వస్తుంది అనమాట. అన్ని దేవుడు మేలు చేసి అన్నీ సమృద్ధిగానే ఉన్నాయి, మనకేమీ లోటు లేదు. మనం కొత్తవి తీసుకుంటాం, మనకే కదా మనం తీసుకుంటాం. ఇప్పుడు నేను ఈ పెద్ద షాపు నేను ఎట్లా నడుపుకోవాలి, ఈ ప్రాబ్లము, దీనికి వచ్చే సొల్యూషన్ దానికి వస్తూనే ఉంటుంది. కానీ దేవుడు మేలు చేసి మనకు అన్నీ బాగున్నాయి. ఇదేమో ఒట్టి విష్ణుమూర్తి, సత్యనారాయణ స్వామి అనమాట. సత్యనారాయణ స్వామి పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు చక్కగా ఈ విగ్రహాన్ని పెట్టుకొని అభిషేకము చేసుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు, నైవేద్యాలు పెట్టుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. చక్కగా ఉందో. ఫేస్ కూడా చూడండి, క్లియర్గా ఉంది, షార్ప్ నోస్ అదంతా. సో బ్రాస్లో ఎంత డీటెయిలింగ్ రాదు, నేను ఎక్కడ చూసినా. ఇక్కడ చాలా నీట్గా, సూపర్ ఫైన్ ఏంటంటే నిజంగా అండి, ఇది ఇక్కడికి వచ్చి నేను చెప్పడం అని కాదు, నాకు ఫస్ట్ ఎంట్రన్స్లో ఇటు రాగానే చాలా పాజిటివ్గా కనిపించింది అసలు. అంటే నీట్గా మనం ఏదైనా చూస్తే పాజిటివిటీ అనేది నాకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. నేను అదైతే ఫీల్ అయ్యాను అనమాట. అండ్ ప్రతి ఒక్క విగ్రహం కూడా చూస్తున్నా కొద్దీ చూడాలనిపిస్తుంది.
మనకి ఇంకా ఇదిగో వినాయకుళ్ళలో బోలెడు వెరైటీ, సరస్వతి, లక్ష్మీదేవి, వినాయకుడు, ఇవి 3 పెట్టుకుని పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు. బిజినెస్ ప్లేస్లో అవి 3 పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఇలా మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి. మీరు అసలు అంటూ మా షాప్కి రండి, వచ్చి కిచెన్ వేరు ఉంది, ఇంకా కూడా మేము అది ఎక్స్పాండ్ చేస్తున్నాము. కిచెన్ వేరు ఉంది, దీపాలు ఉన్నాయి, దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మా స్టోర్కి రండి, ఈ పాజిటివ్ ఎనర్జీని మీతో పాటు తీసుకెళ్ళండి. ఎందుకంటే బ్రాసకి 8 ఏళ్ల పాటు ఉంటుంది హోల్డ్ చేసే కెపాసిటీ. ఓకే, ఒకసారి ఎనర్జీ అంటే మనం పూజ చేసినా, మంత్రం చేసినా, ఏం చేసినా దానికి 8 ఏళ్ల పాటు ఉంటుంది. అదే పంచలోహానికి 50 ఏళ్ల పాటు ఉంటుంది. అందుకోసం అంత ఎనర్జీ ఉన్న విగ్రహాన్ని మనం పెట్టుకుంటే ఎంత నైవేద్యం పెట్టాలి, ఎంత పూజ చేయాలి, దానికి మనం చేయవలసిన ఉపచారాలు ఎక్కువ. అందుకని ఇంట్లోకి మేము అసలు పంచలోహాన్ని అస్సలు రికమెండ్ చెయ్యం, అది గుడికి మాత్రమే. మనకున్న కెపాసిటీకి మనకి ఈ విగ్రహాలు చాలు, ఇది చాలు. ఈ దీంట్లో ఉన్న ఎనర్జీతో మీరు నిజంగా మీరు ఇంకా మంచి పొజిషన్లోకి రావాలనేది మేము కోరుకుంటున్నాం. మాకు ఇక్కడ ప్రతి నిమిషం మంత్రోపదేశం, నాకు మంత్రోపదేశం ఉంది, నేను ఇక్కడే కూర్చొని నా జపం చేసుకుంటూ ఉంటాను. అందుకే మీకు ఎనర్జీ తెలుస్తుంది. సో రాగి చెంబులో నీళ్లు పోసి పసుపు కుంకుమ వేసి ఒక పువ్వు పెడతాం. అవును, కొంతమంది బయట ఉర్లీ పెడతారు. ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఎవరు వస్తారు ఎవరు పోతారు, చెప్పులు ఎత్తుపోతున్నారు, పాల ప్యాకెట్లు ఎత్తుకుపోతున్నారు, కాబట్టి మనం భయపడతాం కదా. అయితే రాగి చెంబు పెట్టుకోండి, ఎవడైనా ఎత్తుపోయినా పర్వాలా, ఇవి ఎక్కువ రేటు కాదు, మళ్ళీ ఇంకోటి కొనుక్కోవచ్చు. మనం రాగి దానం చేసాము అనుకుందాం, ఏడవద్దు, అప్పుడు ఫీల్ అయిపోవద్దు, అయ్యో పోయిందే అనుకోవద్దు. ఇది మేము దానం ఇచ్చాము, లేని వాడికి దానం ఇచ్చాము అనుకోండి, దండం పెట్టుకోండి, అది మీకు చాలా మంచి చేస్తుంది. అయితే ఇందులో ఎందుకు పెట్టాలి గుమ్మం పక్కన, ఇంట్లో నుంచి మగవాళ్ళు వెళ్ళేటప్పుడు ఈ రాగి చెంబులో నీళ్లు పెట్టిన దాన్ని చూసుకుని వెళ్తే వాళ్ళకి ఆ రోజున చాలా మంచి అవుతుంది, వాళ్ళు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారు. ఓకే, అందుకు పెడతారు. ఓకే, మనం ఏదో చాలా అనుకుంటాము, నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి ఇది పాజిటివ్ని చాలా అట్రాక్ట్ చేస్తుంది. ఆ పాజిటివ్ అట్రాక్ట్ చేసింది మనతో పాటు మనకి ఇంట్లో ఉంటుంది. ఇది చూసుకుంటూ కనుక ఇంట్లో యజమాని కనుక వెళ్తే వాళ్ళకి ఆ రోజున మంచి అవుతుంది. అందుకని రోజు ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇది పెట్టుకుంటారా, మీ ఇంటి కెపాసిటీని బట్టి ఉర్లియే పెట్టుకుంటారా, ఏదైనా ఇలా వెళ్ళేటప్పుడు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీరు ఆ కుడివైపుగా పెట్టుకుంటే మంచిది. కుడివైపు అక్కడే మీరు ఇంకోటి కూడా చేయొచ్చు, పటిక అంటారు కదా. అవును, పటిక, ఫిట్కరీ అంటారు హిందీలో, ఆలం అంటారు ఇంగ్లీష్లో. దీన్ని కూడా మీరు ఆ గుమ్మం పక్కన పెడితే నెగిటివ్ ఎనర్జీ అంతా అది లాగేస్తుంది. ఓకే, అది పెట్టుకోవచ్చు మీరు గుమ్మానికి, మీరు ఇది పెట్టుకోవచ్చు. చక్కగా పైన ఏమో మా దగ్గర ఆంజనేయ స్వామి ఉంది, హనుమంతుడు ఉన్నాడు, వారాహి అమ్మవారిది కూడా ముఖం ఉంది. ఇది మీరు గుమ్మం పైన పెట్టుకోండి, నెగటివ్ ఎనర్జీ అక్కడే. ఒక డౌట్ ఉంది, ఆంజనేయ స్వామి పాదాల కింద నుంచి మనం వెళ్ళొద్దని అంటారు కదా, చాలా తప్పు మాట. ఓకే, చాలా తప్పు మాట. ఆయన వక్షస్థలంలో సీతారాముల్ని పెట్టుకుని ఉన్నారు. ఆయన అసలు ఆయన చదువుకున్నది ఎలాగో తెలుసా, ఆయన గురువు ఎవరో తెలుసా, ఆయన సూర్యుడి దగ్గర చదువుకోవాలన్న దానికి ఆయన అడిగితే సూర్యుడిని, నేను ఒక చోట ఉన్నాను, మరి నువ్వు ఎలాగా అంటే, ఇక్కడ ఈస్ట్కి వెస్ట్కి మధ్యలో 2 కొండల మధ్యలో ఇక్కడో కాలు అక్కడో కాలు పెట్టి ఆయన ఇటు తిరుగుతూ ఆయనతో నేర్చుకున్నాడు. ఈ కొండ కింద నుంచి ఎంతమంది వెళ్ళారు? ఓకే, వెళ్ళకుండానే ఉన్నారా? అంటే మనకి తెలియని మాటలమ్మా ఇవన్నీ. నా చిన్నతనంలో విఠల్ శర్మ గారని విద్యానగర్లో, అటువైపు తెలిసిన వాళ్ళందరికీ తెలుస్తారా, ఆ పాతకాలం వాళ్ళందరికీ తెలుస్తారు. ఆయన శ్రీ విద్యా ఉపాసకులు, బాగా చదువుకున్న మనిషి. ఆయన రామాలయంలో ఉండి రామాలయంలో పూజలన్నీ చేయిస్తూ ఉండేవాడు. ఆయన చెప్పారు, రామ పట్టాభిషేకం, లక్ష్మణుడు రాముడు, సీత, పక్కన హనుమంతుడు, ఇది గుమ్మం మీద పెట్టి దాని నుంచి నీకు వెళ్ళు నాన్న, నీకు అన్నీ మంచి అవుతాయి. మా నాన్నగారికి ఆయనకి చిన్నతనంలోనే హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఆ హార్ట్ ప్రాబ్లంతో ఆయనకి ఏమీ అవ్వలేదు, అంటే ఆయనకి వాల్వ్ పాడైంది. ఆ వాల్వ్ రీప్లేస్మెంట్ 23 ఏళ్ల తర్వాత చేశారు. ఎట్లా చేశారు? సగం మందులు సగం దేవుడు. ఆయన ఆ రోజున ఆయన చెప్పిన మాటే ఆయన పోయేదాకా, లాస్ట్ ఇయర్ ఆయన కాలం చేశారు మా నాన్నగారు. అప్పటిదాకా ఆయన విన్నారు. ఆయన గుమ్మం మీద సీతారాముల వారిది ఇది ఉంది. ఆయనకి ఏ చెడు అవ్వలేదు, ఎవ్వరికి ఏది అవ్వదండి. ఇది మనకి తెలిసి తెలియని మాటలు మనం మాట్లాడుకుంటున్నాం. ఇలాంటి అపోహల్లోకి వెళ్ళొద్దు. చక్కగా సీతారాముల వారిని గుమ్మం పైన పెట్టుకోండి, ఆయన కింద నుంచి వెళ్ళండి, మీకు అన్నీ మంచి జరుగుతాయి, అందులో డౌట్ లేదు.
గుమ్మానికి ఎదుర్కొన్న వెంకటేశ్వర స్వామి, ఆయన కింద నుంచి కూడా వెళ్ళొచ్చు. ఎవరండి దేవుడు మనకి సువాసిని పూజ చేస్తున్నప్పుడు మామూలుగా పెళ్ళైన వాళ్ళు సువాసినీలు మనం ఇక్కడ కుంకుమ పెట్టుకోవాలి అంటారు. ఇక్కడ కుంకుమ మనం ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే లలిత అమ్మవారి పాదం ఇక్కడ ఉంటుంది, పాదం ఇక్కడ ఉంటుంది. ఈ పాదానికి మనం కుంకుమ పెడుతున్నట్టు అనమాట. అమ్మవారికి మనం అదేంటి కుంకుమ పూజ చేస్తున్నట్టు. ఏదో ఇప్పుడు మనకి చాలా ఫ్యాషన్లు పెరిగిపోయి ఇక్కడ కుంకుమ పెట్టుకోవాలంటే ఫీల్ అవుతున్నాం. ఇట్స్ అప్ టు యూ, ఐ డోంట్ మైండ్. కానీ మనకి చాలా అపోహలు ఉన్నాయండి. అన్ని మాటలు గాలి మాటలు వినొద్దు. దేవుడు ఎప్పుడు హాని చేయడు, దేవుడు ఎప్పుడు మేలే చేస్తాడు. మంచే వినండి, మంచే చెయ్యండి. అలాంటివి ఎవరైనా ఏదైనా చెప్తే పట్టించుకోవద్దు, వదిలేసేయండి. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోండి. అంతకంటే హాయి అయిన పని లేదు. అక్కడ ఉంటే ఇంకా హాని మనకే ఇంకా ఇదవుతుంది. ఎప్పుడూ కూడా మనకి అంత అర్హత లేదండి. దేవుడికి మన అక్షంతలు వేసే అర్హత లేదు, తలమించి వేసే అర్హత లేదు. మనం దేవుడికి పాదాల దగ్గరే పూజ చేస్తాం. ఆ పాదాల దగ్గర పూజ చేసి మన తలకాయ పాదాల దగ్గర పెడుతుంటే పాదాల కింద నుంచి వెళ్ళొద్దు అన్నమాట. లాజిక్ చెప్పండి నాకు. చాలా మంది అన్నారని నేను ఆ క్వశ్చన్ రేస్ అదే మీరు రేస్ చేశారు కాబట్టి నేను దానికి ఆన్సర్ చెప్పాను. నేను మిమ్మల్ని ఏమనట్లేదు. అసలు ఆ పాయింట్కి నాకు లాజిక్ చెప్పాను. అంటే లైక్ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర కానీ లైక్ మన ఆంజనేయ స్వామి పాదాల దగ్గర కానీ శని ఉంటారు కదా, సో అందుకే పాదాలు పట్టుకోవద్దు, పాదాల కింద నుంచి వెళ్ళొద్దు అని చాలా, అంటే నేను కొన్ని వీడియోస్, నాది కూడా యూట్యూబ్ జ్ఞానమే అండి, నేను ఒక యూట్యూబ్ అలాంటిది ఏం లేదండి. ఆయన కంట్రోల్ చేయగలరు. ఆయన మాట, ఆయన పాదాల దగ్గర ఉండరు, ఆయన చెప్పిన మాట వింటాడు. ఓకే. వెంకటేశ్వర స్వామి కానీ, హనుమంతుడు కానీ, శివుడు కానీ, ఈ ముగ్గురికి ఆయన్ని కంట్రోల్ చేసేందుకు పవర్ ఉంది. అంటే శని చాలా మంచివాడండి. అవును. శని డిసిప్లిన్డ్గా ఉండమన్నాడు అంతే. నువ్వు డిసిప్లిన్గా ఉంటే శనేశ్వరుడు ఏమీ చేయడు. డిసిప్లిన్, నువ్వు అమ్మా నాన్నని గౌరవించాలి, నువ్వు పొద్దున్నే లేచి నువ్వు చేయవలసిన పనులన్నీ నువ్వు చెయ్యాలి, నీవు నీ టైం ప్రకారంగా నువ్వు చెయ్యాలి, మంచి చెయ్యి చెడు చెయ్యొద్దు, ఇవే చెప్పాడండి ఆయన. అసలు పర్ఫెక్ట్ అనమాట. ఎట్లాగైతే యముడి పక్కన చిత్రగుప్తుడు ఉన్నాడో అంతటి వాడు ఈయన. అన్నీ లెక్క రాసి పెడతాడు. ఆ లెక్కలు మనం అనుకుంటాం కళ్ళు మూసుకొని పిల్లిపాలు తగిందని కాదు. ఆయనకు లెక్కలు తెలుస్తాయి కదా. మనం చేసిన తప్పు మనం అక్కడ అనుభవిస్తాం అంతే. తప్పిచ్చి శని మనని పీడిస్తున్నాడు అన్నమాట తప్పు. మనం చేసిన తప్పుకు మనం అక్కడ అనుభవించేస్తున్నాం అంతే. అన్నీ మనం ఇక్కడే అనుభవించిపోతాం, ఎక్కడికి పోము. అందుకని అసలు ఆ మాట కాళ్ళ కింద పెట్టుకోడండి. ఆయన దేవుడు, శనేశ్వరుడు ఒక దేవుడు. ఆయన యొక్క ఈ నవగ్రహాలు దేవతలే కదా. ఈ నవగ్రహాల దేవతల్ని తీసిపోయి ఇంకో దేవుడు కాళ్ళ కింద పెట్టుకోవడం అనేది అసలు తప్పు మాట కదా. అంతే. వాళ్ళు చెప్పినట్టుగా ఈయన వింటాడు, అంతవరకే. వీళ్ళని చెడు చెయ్యొద్దు అని అంటే, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి భక్తుడు, నా భక్తుడిని నువ్వేం చెయ్యకు అన్నాడు, నేను చెయ్యను అన్నాడు, అంతవరకే. కానీ పాదాల కింద ఉంటాడు, అది తప్పు, అపోహ. అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ నా కథలు విన్నందుకు. ఇది నేను అన్ని పెద్దవాళ్ళు చెప్పినవే చెప్పాను, లాజిక్గా ఆలోచించాను. మీరు కూడా లాజిక్గా ఆలోచించండి, దాని గురించి అర్థం చేసుకోండి, అన్యదా మాత్రం భావించద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి కలెక్షన్ చూపించారు, వాటి వెనక అంత పాజిటివ్ అంతా స్ప్రెడ్ చేశారు. సో ఇంకా వీడియోస్ చేయాలి. మేము చాలా తక్కువ కలెక్షన్ చూపించాము, చాలా తక్కువనే చెప్పాము అన్నమాట. చాలా ఉంది, చాలా తక్కువ, అసలు 1% కూడా కాదు నాకు తెలిసి. సో మీరు ఇంకా వీడియోస్ రావాలని కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోస్లో తీసుకొస్తాము తప్పకుండా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అర్పిత గారు. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను స్టోర్ డీటెయిల్స్ అనేవి. స్టోర్ నేమ్ వచ్చేసి వింటేజ్ వారాహి అండి. ఈ స్టోర్ వచ్చేసి మనకి కొండాపూర్లో ఉంది, రాఘవేంద్ర కాలనీ, హై టెన్షన్ రోడ్ అనమాట. ఎగ్జాక్ట్ లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు వచ్చి చూసి తీసుకోండి. ఓకే, సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి signing off from Vintage Varahi, Bra Studio.